హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన ఛానల్‌ని చూస్తూ, మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి, నన్ను ఎంకరేజ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ యూనివర్స్. మీరు కొన్ని సందర్భాలలో మీ లైఫ్‌లో మీరు ఎదగడానికి ట్రై చేస్తున్నప్పుడు, అది డబ్బు పరంగా కావచ్చు, కెరియర్ పరంగా కావచ్చు, రిలేషన్‌షిప్ విషయంలో కానీ, స్కిల్స్ డెవలప్‌మెంట్ విషయంలో కానీ, మీ సామర్థ్యం మీద నమ్మకం లేక మీకు ఎక్స్‌ట్రా సపోర్ట్ కావాల్సి వస్తుంది. ఒక్కొక్క సందర్భంలో మీకు వేరే వాళ్ళ నుంచి సపోర్ట్ కావాలి అని మీకు అనిపిస్తుంది. అలాంటి సమయంలో మీ దగ్గరలో ఉన్న వాళ్ళ దగ్గర నుంచి సపోర్టు మీకు మాటల విషయంలో కానీ, ఎమోషనల్‌గా కానీ సపోర్ట్ చేస్తారు. కానీ మనీ విషయానికి వచ్చేసరికి ఒక 3-5 లాక్స్ ఏదన్నా అవసరం ఉండి అడ్జస్ట్ చేయమంటే మాత్రం దూరమవుతారు. అప్పటి వరకు మీతో ఎంతో క్లోజ్‌గా ఉండేవాళ్ళు కూడా ఈ మనీ విషయం వచ్చేసరికి దూరం అయిపోవడం అనేది మనం ఎన్నో సందర్భాలలో చూసాం. మీరు ఏదైనా ప్రాబ్లమ్ ఎవరికైనా చెప్పారనుకోండి, వాళ్ళు మీతో కొంచెం సానుభూతి చూపిస్తారు. కొంత టైం స్పెండ్ చేస్తారు. కొంత ఎమోషనల్‌గా మాట్లాడతారు. అంతేకాని వాళ్ళు దానిని కంటిన్యూ చేయలేరు. ఎందుకంటే వాళ్ళకుండే ప్రాబ్లమ్స్ వాళ్ళకుంటాయి. ఒక 5,00,000 కాదు కదా! కనీసం 50,000 అడిగినా సరే అప్పటి వరకు మీతో క్లోజ్‌గా ఉండేవాళ్ళు కూడా మొహం చాటేస్తారు. ఎందుకంటే ప్రస్తుత పరిస్థితుల్లో డబ్బుకు ఉన్న విలువ అటువంటిది. ఇది మీరు అర్థం చేసుకొని మీరు ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా, మీ ప్రాబ్లమ్‌ని ఎవ్వరికీ చెప్పకుండా, మీ మీద మీరు నమ్మకం ఉంచి, మీ మైండ్‌ని గనక రీప్రోగ్రామింగ్ చేసుకోవడం ద్వారా ఏ ప్రాబ్లమ్ నుండైనా ఈజీగా బయటపడొచ్చు. మనం ఒక కత్తి అంటే నైఫ్‌ని పాజిటివ్‌గా వాడొచ్చు. అలాగే నెగెటివ్‌గా కూడా వాడొచ్చు. పాజిటివ్‌గా వాడితే వచ్చే బెనిఫిట్స్ ఎలాగుంటాయి? అలాగే నెగెటివ్‌గా వాడితే వచ్చే నష్టాలు మనకు తెలుసు కదా! ఒక కత్తిని పాజిటివ్‌గా అంటే చూడండి, కూరగాయలు కట్ చేయడానికి వాడొచ్చు. ఏదైనా అవసరమైన దానిని కత్తితో కొయ్యడానికి వాడొచ్చు. మరి నెగెటివ్‌గా అంటే ఎవరినన్నా పొడవడానికి వాడొచ్చు. ఎవరినైనా చంపడానికి కూడా వాడొచ్చు. చూసారు కదా! ఒక కత్తిని పాజిటివ్‌గా వాడితే ఎంత ఉపయోగం, నెగెటివ్‌గా వాడితే ఎంత నష్టం. ఈ ఒక్క పాయింట్‌ని జాగ్రత్తగా అర్థం చేసుకోండి. అదే విధంగా మీ బ్రెయిన్ కూడా నెగెటివ్ అలాగే పాజిటివ్‌గా కూడా వాడవచ్చు. కాబట్టి మీ బ్రెయిన్‌ని పాజిటివ్‌గా వాడడానికి ట్రైన్ చేసుకొని, అనవసరమైన విషయాలు అవి నెగెటివ్ ఆలోచనలు అవ్వచ్చు, ఆందోళనలు అవ్వచ్చు, వాటిని ఓవర్‌కమ్ చేసి స్ట్రెస్ రిలీఫ్ చేసుకొని, ఎప్పుడైతే మీ గోల్స్ పైన ఫోకస్ పెట్టి, మీరు మీ పైన నమ్మకంతో ఏదైనా సాధించగలను అని మీరు నమ్ముతారో, అలాంటప్పుడు మీరు ఏదైనా సాధించగలుగుతారు. మీ బ్రెయిన్‌ని ఇలాగ పాజిటివ్‌గా గనక ట్రైన్ చేసుకొని, మీ మీద మీరు నమ్మకం సాధించగలిగినప్పుడు, యూనివర్స్ నుంచి కూడా మంచి సపోర్టొచ్చి, మీ గోల్స్ మీకు వీలైనంత త్వరగా మీరు మీ గోల్స్ వైపు వెళ్ళడానికి, మీ గోల్స్ మీ దగ్గరికి రావడానికి యూనివర్స్ సహాయం చేస్తుంది. ఇలా మీ బ్రెయిన్‌ని ఒక పాజిటివ్‌గా ట్రైన్ చేయడానికి, మీ బ్రెయిన్‌ని రీప్రోగ్రామింగ్ చేయడానికి మన లా ఆఫ్ అట్రాక్షన్‌లో చాలా టెక్నిక్స్ ఉన్నాయి. అది మెడిటేషన్ అవ్వచ్చు, ఎఫర్మేషన్స్ అవ్వచ్చు, ఇంకా విజువలైజేషన్, హొపోనొపోనో ఇలాగ చాలా టెక్నిక్స్ ఉన్నాయి. అలాగే మీ బ్రెయిన్‌ని షార్ప్ చేసే సందర్భాలలో మీకు ఎక్స్‌ట్రా సపోర్ట్ అనేది అవసరం అవుతుంది. అది ఎలాంటి సపోర్ట్ అంటే, అది మెంటల్‌గా అవ్వచ్చు, ఫిజికల్‌గా మరియు స్పిరిచ్యువల్‌గా కూడా కావచ్చు. అలాంటప్పుడు నేను మీకు సపోర్ట్‌గా ఉంటూ, లా ఆఫ్ అట్రాక్షన్ టెక్నిక్స్‌ని మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ, 21 డేస్ మిమ్మల్ని దగ్గరుండి నడిపిస్తూ, ఎలా మిమ్మల్ని ముందుకు తీసుకువెళ్ళాలి, మీ లైఫ్‌లో మీ గోల్స్‌ని ఎలా రీచ్ అవ్వాలి అనే విషయాల్ని చెబుతూ, ఒక 21 డేస్ ప్రోగ్రామ్‌ని డిజైన్ చేశాను. ఈ ప్రోగ్రామ్ అనేది మీలో ఉన్న నెగెటివ్ ఎనర్జీని తీసేసి పాజిటివ్ ఎనర్జీతో నింపడానికి సహాయపడుతుంది. నేను క్లాసెస్‌లో చెప్పే మాటలు కానీ,
పాజిటివ్ ఎఫర్మేషన్స్ కానీ, మెడిటేషన్ చేసేటప్పుడు ఇచ్చే టిప్స్ కానీ, ఒక గ్లాసులో డస్ట్‌తో నిండిన ఒక వాటర్ గ్లాసులో డస్ట్‌తో నిండిన వాటర్‌ని ఎలాగైతే ప్యూరిఫై చేసి తాగుతామో, అలాగే మీలో ఉన్న నెగెటివ్ బ్లాక్స్‌ని కూడా ప్యూరిఫై చేయడానికి సహాయపడుతుంది. ఎందుకంటే లా ఆఫ్ అట్రాక్షన్ అనేది ఒక అద్భుతం. ఇందులో ఉన్న టెక్నిక్స్‌ని గనక అర్థం చేసుకొని, వీటిని పర్ఫెక్ట్‌గా అప్లై చేయగలిగితే, ఒక గురువు సమక్షంలో మీ లైఫ్‌లో మీరు అద్భుతాలు చూస్తారు. అలాగే ఈ 21 డేస్‌లో మీరు ఎన్నో మార్పుల్ని మీ జీవితంలో చూడగలుగుతారు. ఈ క్లాసెస్‌లో మనీ విజువలైజేషన్, మనీ అఫర్మేషన్స్, హోపోనోపోనో ఎలా ఉపయోగించాలి? హోపోనోపోనో చేసేటప్పుడు ఎంత క్లియర్‌గా ఎలా ఆలోచిస్తూ చేయాలి అనే విషయం మీద చాలా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మీరు ఇలాంటి విషయాలు ఎన్నో యూట్యూబ్ వీడియోల్లో చూసుంటారు. కానీ క్లాసెస్‌లో చెప్పేది చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. అంటే యూట్యూబ్‌లో వచ్చే దానికంటే అంతకు మించి ఉంటుంది. ఎందుకంటే ఏదైనా టెక్నిక్‌లు అవ్వచ్చు, ఏదైనా సబ్జెక్ట్ అనేది గురువు సమక్షంలో నేర్చుకోవడం, గురువు చెప్పే చిన్న చిన్న టిప్స్‌ని అలవాటు చేసుకొని, అవి ఫాలో అవుతూ చేస్తే వచ్చే రిజల్ట్ అనేది సూపర్‌గా ఉంటుంది. అంటే మీ బ్రెయిన్ యాక్టివ్‌గా ఉన్నప్పుడు, అంటే మీ సబ్‌కాన్షియస్ మైండ్ యాక్టివ్‌గా ఉన్నప్పుడు, అంటే ఎర్లీ మార్నింగ్ మీకు ఈ విధమైన ట్రైనింగ్స్ ఇవ్వడం ద్వారా, మీరు తీసుకోవడం ద్వారా, మీరు మీ భవిష్యత్తుని అద్భుతంగా మార్చుకోగలుగుతారు. కాబట్టి మీరు నిజంగా లా ఆఫ్ అట్రాక్షన్‌లో జర్నీ చేస్తూ, లా ఆఫ్ అట్రాక్షన్ టెక్నిక్స్‌ని ఉపయోగిస్తూ, మీ జీవితాన్ని మీరు అద్భుతంగా మార్చుకోవాలి అనుకుంటే, ఇలాంటి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్‌కి అటెండ్ అవ్వడానికి ట్రై చేయండి. నా పేరు వెంకట్. నేను లా ఆఫ్ అట్రాక్షన్ మనీ మంత్ర కోచ్‌ని. మీకు లా ఆఫ్ అట్రాక్షన్ మీద ఇంట్రెస్ట్ ఉండి నేర్చుకోవాలి అని అనుకుంటే, ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్‌కి కాంటాక్ట్ చేయొచ్చు. థాంక్ యూ యూనివర్స్. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో గనక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. మీరు ఈ వీడియో గురించి ఏమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇంకా ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చి మన ఛానల్‌ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో గనక మీకు బాగా నచ్చితే, ఇలాంటి వీడియోలు చూడాలనుకునే వాళ్ళకి, మీ ఫ్రెండ్స్‌కి ఈ వీడియోని షేర్ చేయండి. థాంక్ యూ యూనివర్స్. థాంక్ యూ యూనివర్స్. థాంక్ యూ యూనివర్స్.